ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. అసలు చిన్నప్పుడు తీసుకునే ఒకే ఒక నిర్ణయం, ఒక క్షణం పాటు చూపించే నిజాయితీ, ఒక కుటుంబం మొత్తం భవిష్యత్తునే ఎలా మార్చేస్తుందో ఎప్పుడైనా ఊహించామా? అదెలా సాధ్యమో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, దీనిలోకి వెళ్దాం. రాము అనే 12ఏళ్ల బాలుడి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను ఇప్పుడు మనం చూద్దాం. 25,000 రూపాయలు. ఈ నెంబర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన 12ఏళ్ల రాముకి స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద దొరికిన పెద్ద మొత్తం ఇది. అప్పట్లో ఒక సామాన్య కుటుంబానికి ఇంత డబ్బు ఒక్కసారిగా కళ్ల ముందు కనిపిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, రాము జీవితంలో ఎదురైన అతి పెద్ద పరీక్షకు నాంది. ముందుగా అసలు ఈ విలువైన వస్తువు ఎలా దొరికింది, ఆ వెంటనే రాము ఏం చేశాడు అనేది వరుసగా చూద్దాం. రోడ్డు మీద ఆ పర్సు కనిపించగానే రాము ఏమాత్రం ఆలోచించకుండా తిన్నగా ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళమ్మ దాన్ని చూసి కంగారు పడితే, రేపు ఎలాగైనా దీని యజమానిని వెతికి ఇచ్చేస్తానమ్మా అని మాట ఇచ్చాడు. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆ పర్సులో ఉన్నవి కేవలం కొన్ని కాగితాలు, నాణేలు కావు. అందులో ఏకంగా 25,000 రూపాయల క్యాష్, చాలా ముఖ్యమైన ఏటీఎం కార్డులు, ఇంకా ఆధార్ కార్డున్నాయి. అంటే ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తి కేవలం డబ్బునే కాదు, తన ఆర్థిక భద్రతను, గుర్తింపును కూడా కోల్పోయాడన్నమాట. ఒకరి జీవితానికి సంబంధించిన పూర్తి ఆధారం అందులో ఉంది. పగలు గడిచిపోయింది, కాని ఆ రోజు రాత్రి రాముకు ఎదురైన ప్రలోభమంతా ఇంతా కాదు. వాళ్ళింట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆ రాత్రిని ఒక పెద్ద ధర్మసంకటంగా మార్చేశాయి. ఇక్కడ ఒక్కసారి పరిస్థితిని నిశితంగా గమనిద్దాం. ఒకవైపు ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేని పేదరికం, కన్నతల్లి అనారోగ్యంతో బాధపడుతోంది, మందులు కొనడానికి అత్యవసరంగా డబ్బు కావాలి. ఇంకోవైపు రాములోని సహజమైన నిజాయితీ, పర్సు తిరిగిచ్చేయాలన్న అతని దృఢమైన వాగ్దానం. పక్కనేమో 25,000 రూపాయలతో నిండిన పర్సుంది. ఒక్క క్షణం ఆ డబ్బుతో అమ్మకు మందులు కొంటే ఏమవుతుంది అనే ఆలోచన రాము మనసులో మెదిలింది. కాని వెంటనే అతని అంతరాత్మ ఒప్పుకోలేదు. ఎన్ని కష్టాలున్నా సరే నిజాయితీకే కట్టుబడి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే పర్సు తిరిగి ఇచ్చేయడానికి రాము బయలుదేరాడు. ఇది నిజంగా ఒక అత్యంత ఉద్వేగభరితమైన క్షణమని చెప్పొచ్చు. పర్సులో ఉన్న ఆధార్ కార్డు అడ్రస్ పట్టుకుని ఆ యజమానిని వెతుక్కుంటూ వెళ్లాడు రాము. అక్కడికి వెళ్లేసరికి ఆ పర్సు యజమాని అయిన ఒక పెద్దాయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఆయనేమన్నాడంటే, ఆ డబ్బుతో నా భార్యకు ఆపరేషన్ చేయించాలి, పర్సు పోయిందని పూర్తిగా ఆశ వదిలేసుకున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, రాముకు ఆ డబ్బు ఎంత అవసరమో ఆ పెద్దాయనకది ప్రాణాలతో సమానం. ఒకరికి పేదరికం తీర్చే డబ్బు కావచ్చు, కాని ఆ వృద్ధుడికి అది అక్షరాల లైఫ్ అండ్ డెత్ సమస్య. భార్య ఆపరేషన్ డబ్బులు తిరిగి దొరికేసరికి ఆ వృద్ధుడి ఆనందానికి అవధుల్లేవు. సంతోషంతో వెంటనే రాముకు ఒక 5,000 రూపాయల బహుమతిగా ఇవ్వబోయాడు. ఆ వయసులో రాము ఏమన్నాడో తెలుసా? నాకు డబ్బు వద్దు తాతయ్య, మీ ఆనందమే నాకు బహుమతి అని నవ్వుతూ సున్నితంగా తిరస్కరించాడు. అమ్మ మందులకు డబ్బు అవసరమున్నా సరే ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా ఆ బహుమతిని వద్దనుకున్నాడు. ఇక్కడ్నుంచి ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఆ పర్స్ యజమాని ఎవరో కాదు, ఆ గ్రామంలో ఒక పెద్ద ట్రస్ట్ నడుపుతున్న వ్యక్తి. ఆయన ద్వారా రాముకు ఒక ఊహించని బహుమతి ఎదురైంది. ఈ కాలక్రమాన్ని మనం గమనిస్తే సమయం ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో అర్థమవుతుంది. మొదటగా రాము పర్స్ తిరిగి ఇచ్చి ఆ రివార్డు వద్దనుకోవడం, ఆ పిల్లవాడి నిస్వార్థమైన నిజాయితీకి చలించిపోయిన ఆ వృద్ధుడు తన ట్రస్ట్ ద్వారా రాము స్కూల్ మరియు కాలేజ్ చదువులకయ్యే ఖర్చులన్నీ భరించడం. దానికి ప్రతిఫలంగా ఎన్నో ఏళ్ల తర్వాత రాము కష్టపడి చదివి దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదగడం. ఆనాడు చేసిన ఒకే ఒక్క మంచి పని ఒక రిపుల్ ఎఫెక్ట్లా మారి అతని జీవిత ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదంతా కేవలం ఒకే ఒక్క కారణం వల్ల జరిగింది, అదే నిజాయితీకున్న శక్తి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, నిజాయితీకి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ అది జీవితాంతం నిలిచిపోయే గౌరవాన్నిస్తుంది. ఒకవేళ ఆ రాత్రి రాము ఆ డబ్బు వాడేసుకునుంటే ఆ ఒక్కరోజుకే కష్టాలు తీరేవేమో, కాని నిస్వార్థంగా చేసిన చిన్న మంచి పని అతను కూడా ఊహించని విధంగా తిరిగి వచ్చి ఒక కుటుంబం భవిష్యత్తునే మార్చేసింది. మనం చేసే మేలు ఎప్పుడు వృధా పోదు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు కదా. ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం.
మనకు అడుగడుగున అవసరాలు వెంటాడే ఈ వేగవంతమైన ప్రపంచంలో షార్ట్కట్స్ కోసం చూడకుండా ఎవరికీ తెలియకుండా మనం పాటించే ఈ చెక్కుచెదిరని నిజాయితీకి ఉన్న నిజమైన కనిపించని విలువ ఏమిటి? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుంటే భవిష్యత్తులో మనం తీసుకునే ప్రతి నిర్ణయం మరింత స్పష్టంగా ఉంటుంది. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.